క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్తలో యేసు ప్రభు ఒక విత్తన ఉపమానము ద్వారా దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో ఎలా స్వీకరిస్తున్నాము అని తెలియజేస్తూ ఉన్నారు. విత్తనం ఒక్కటే, విత్తేవాడు ఒక్కడే, కానీ ఫలితాలు భిన్నంగా ఉంటాయి. దారి పక్కన పడిన విత్తనం, రాళ్ల మధ్య పడిన విత్తనం, ముళ్ళుల మధ్య పడిన విత్తనం, మంచి నేల మీద పడిన విత్తనం దేవుని వాక్యమే. ఈ ఉపమానము మన హృదయ స్థితిని ప్రశ్నిస్తుంది. దేవుని వాక్యం మన చెవులో పడుతుందా లేక హృదయంలో దిగుతుందా? వింటున్నామా లేక జీవిస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, దారి పక్కన పడిన విత్తనము వాక్యాన్ని విన్నా అర్థం చేసుకోలేని హృదయము, రాళ్ల మధ్య పడిన విత్తనము ఉత్సాహంగా స్వీకరించిన కష్టాలు రాగానే వెనక్కి తగ్గే విశ్వాసం, ముళ్ళల మధ్య పడిన విత్తనము ప్రపంచ చింతలు, సంపద ఆశలు, వాక్యాన్ని అణిచివేసే జీవితం. కానీ మంచి నేల మీద పడిన విత్తనము వాక్యాన్ని విని గ్రహించి సహనంతో ఫలితాలను పండించే హృదయం. ఈ రోజు తల్లి శ్రీ సభ పునీత థామస్ అక్వినాస్ గారి సంస్మరణను కొనియాడుతుంది. ఈ పునీతుడు మంచి నేలకు ఒక గొప్ప ఉదాహరణ. ఈయన ఒక గొప్ప పండితుడు మాత్రమే కాదు, ఒక గొప్ప విశ్వాసి కూడా. ఆయన అన్న ఒక ప్రసిద్ధ మాట ఏమిటంటే, విశ్వాసము మరియు జ్ఞానము ఒకరికొకటి వ్యతిరేకము కావు, కానీ అవి దేవుని నుంచే వస్తాయి. పునీత థామస్ అక్వినాస్ గారు వాక్యాన్ని కేవలం చదవలేదు, అది తన జీవితాన్ని మారుస్తూ ఉండేలా చేశాడు. ప్రార్థన, అధ్యయనం, వినయం ఇవే తన హృదయాన్ని సారవంతమైన నేల వలె మార్చింది. చివరి దశలో ఆయన అన్న మాటలు మనకు ఒక గొప్ప బోధ. అదేమిటంటే, నేను రాసిందంతా నేను చూసిన దేవుని మహిమ ముందల గడ్డి వంటిది. అంటే జ్ఞానము కూడా దేవుని ప్రేమకు దారి చూపించాల్సిందే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మనల్ని ప్రశ్నించుకోవాలి. మన హృదయము ఎలాంటి నేల వంటిది? దేవుని వాక్యానికి మనం ఎంత స్థలం ఇస్తున్నాము? పునీత థామస్ అక్వినాస్ గారి వలె వినే హృదయము, ఆలోచించే బుద్ధి, జీవించే విశ్వాసము మనకు లభించాలని ప్రార్థిద్దాం. అప్పుడే దేవుని వాక్యం మనలో 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా ఫలిస్తుంది. ఆమెన్.